బాప్తిస్మం కూడా ఒక్కటే, 10 సార్లు బాప్తిస్మం తీసుకోకండి. మీకు తెలిసి ఉండి తీసుకుంటే ఒకసారి తీసుకోండి, తెలియక తీసుకుంటే ఇంకోసారి తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని తెలిసిన తర్వాత కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఎలాగంటే విచిత్రంగా తయారయ్యారు కొంతమంది ఫాలోవర్స్. ఎలాగంటే తయారయ్యారు, పాస్టర్ బాగా చెప్తున్నాడు అనుకోండి, వీడి దగ్గర బాప్తిస్మం తీసుకుంటారు. వీడికన్నా అల్లాడు బాగా చెప్తున్నాడు, ఆడి దగ్గర తీసుకుంటారు. ఆడికన్నా ఇంకోటి దగ్గర నువ్వు మారపోయినప్పుడు ఎన్నిసార్లు మునిగితే ఎట్లా? నువ్వు మారకపోయినప్పుడు 100 సార్లు మునిగిన ప్రయోజనం లేదు. నీకు తెలిసిండి ఒకసారి బాప్తిస్మం తీసుకున్నావు, దాంతో చాలు, ఒకసారి చాలు. అలా కాదు, నీకు తెలియక ఒకసారి తీసుకున్నావు అనుకో, ఇంకొకసారి తీసుకో, తప్పులేదు. అంతేగాని ఈ సేవకుడు బాగా చెప్పాడు వీడి దగ్గర, అల్లా సేవకుడు వీడికన్నా బాగా చెప్పాడని ఆడి దగ్గర, ఆడికన్నా బాగా చెప్పాడని ఇంకోటి దగ్గర తీసుకుంటే ప్రయోజనం ఏముంది? రాత్రి నీటిలో ముందు తీసినట్టుగా ఎన్నిసార్లు బాప్తిస్మం తీసినా మార్పు లేదనుకోండి, మారు మనసు లేదనుకోండి, ప్రయోజనం ఏముంది? బాప్తిస్మం ఒక్కటే.